కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లాగా సీన్స్ మీరు రాసుకున్నారా నిజంగా దాంట్లో జరిగిందా అనేది పక్కన పెడితే కొన్ని ఎపిసోడ్స్ అన్నిటికీ డిస్కస్ పాయింట్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పెళ్లి కూతురు అయ్యి సుష్మా స్వరాజ్ కూతురుని ఆపటం అదొకటి, దాని తర్వాత ఇతని గారి పర్ఫార్మెన్స్ ఒకటి, అతను క్యారెక్టర్ ఉండిపోయింది మహేష్ క్యారెక్టర్ ప్లస్ భూజితల్లికి పెళ్లి గడి చూసినప్పుడు పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ కొన్ని సీన్స్ దాంట్లో ఉన్నాయా, రియల్ స్టోరీలు ఉన్నాయా? అదేనండి, అంటే రియల్ స్టోరీ కన్నా ఇది రియల్ ఇన్సిడెంట్ అండి. మేము ఇన్స్పైర్ అయింది రియల్ ఇన్సిడెంట్ నుంచి. ఎందుకంటే ఒక మంచి కథకి మనం ఎలా రాసుకున్నా కానీ దానికి ఒక నేపథ్యం కావాలి, ఆ థ్రెడ్ కావాలి. ఇప్పుడు మీరు కేజీఎఫ్ చూసుకున్నారు అనుకోండి, సో ఇప్పుడు రాక్షసుడు సినిమా చూస్తే చిరంజీవి గారిది, అది ఒక ప్లేస్ అది. సో ఆ లొకేషన్, ఆ నేపథ్యం విల్ అంటే మేక్ యూ ఇంట్రెస్టింగ్. అది మనల్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిఫైన్ చేస్తుంది అన్నమాట, ఆ నేపథ్యం అంటారు దాన్ని. సిమిలర్గా ఇప్పుడు మీరు కేజీఎఫ్ తీసుకున్న, పుష్ప తీసుకున్న, ఆ శేషాచలం అడవులు, ఆ కోలార్ మైన్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో తీసుకుని ఆ రైజ్ అనేది కేజీఎఫ్లో ఒకటే, పుష్పలో ఒకటే, అలాగే ఉంటుందండి. రాక్షసుల్లో ఒకటే, అన్నీ ఉంటాయండి అంటే మీరు తీసుకుంటే. బట్ నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే, మనం చూపించగలిగేది ఏంటి అంటే, డి మచ్చలేశం అని శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి అసలు మిగతా ప్రపంచం ఏంటో తెలియదు. చిన్న ఊర్లు. ఆ మచ్చలేశం అన్న ఊరు నుంచి బతుకు తెరువు కోసం గుజరాత్ వరకు వెళ్ళడం, 2000 కిలోమీటర్ల అవతల. ఆ గుజరాత్ నుంచి వాళ్ళు సముద్రంలోకి వెళ్తుంటారు. అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోవటం. సో ఈ నేపథ్యం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సో ఒకవేళ మేము రాసుకున్న ప్రేమ కథకి, మేము రాసుకున్న సన్నివేశాలకి ఈ నేపథ్యం లేకపోతే అంత కిక్ ఉండేది కదా. అయితే ఇంకోటి సార్, మనకి పాన్ ఇండియా లెవెల్లో ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. మిగతా లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడతో పోల్చుకుంటే? రెస్పాన్స్ అంటే పాయింట్ ఏమైందంటే అండి, మేము హిందీలో రిలీజ్ చేయాలి, హిందీలో 100% వర్కౌట్ అవుద్ది అనేది మా పాయింట్. బట్ మేము ఇప్పుడు తెలుగులో ఏదైతే నెట్ఫ్లిక్స్కి ఉందో అది 5 వీక్స్ కండి. వాళ్ళకి అది దే ఆర్ నాట్ రెడీ, వాళ్ళ థియేటర్స్, హిందీ థియేటర్స్. అలాంటి కండిషన్స్ వల్ల అంటే వాళ్ళ థియేటర్స్లో అంటే మల్టీప్లెక్స్లో ఎక్కడ రిలీజ్ అవ్వలేదు వాళ్ళు. అది వీఆర్ వెరీ క్లియర్. మేము హిందీలో కానీ తమిళ్లో కానీ వెళ్ళి ప్రమోట్ చేసింది ఏంటి అంటే, ఏదైతే లిమిటెడ్ థియేటర్స్ ఉన్నాయో ఆ లిమిటెడ్ థియేటర్స్లో మేము ఏదైతే చిన్న బిజినెస్ చేసామో వీ గాట్ అవర్ ఎకనామికలీ వీఆర్ గుడ్, హ్యాపీ. మా పర్టికులర్ టార్గెట్ ఏంటి అంటే, అక్కడ అమెరికాన్ కానీ, ఇక్కడ ఆయన కానీ, లేదంటే ఇక్కడ కార్తీక్ గారు కానీ చేస్తే ఆ సినిమాకున్న విజిబిలిటీ పెరిగి రేపొద్దున్న ఏ మీడియంలో అయినా, అది తమిళ్లో కానీ, హిందీలో కానీ, మలయాళంలో కానీ, టీవీలో వచ్చినా, ఓటీటీలో వచ్చినా, దాన్ని చూసే ప్రేక్షకులకి ఆల్రెడీ ఒక పరిచయం ఉంటుంది ఇది వస్తుందని. సో మా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఎంత ఎక్కువ మంది చూస్తే అంత. బికాస్ మాకు త్రూ నెట్ఫ్లిక్స్ కానీ వేరే కానీ వీ హ్యావ్ వెరీ గుడ్ బిజినెస్. అసలు మా ప్రీవియస్ మూవీకి మాకు కానీ హీరోకి కానీ ఎవరికి కానీ అంత మంచి బిజినెస్ అవ్వలేదండి. థ్యాంక్స్ ఫర్ గీతా ఆర్ట్స్, ద కాంబినేషన్, దేవి శ్రీప్రసాద్ గారు, నవీన్ నూలి, శ్యామ్ దత్, ఇలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వల్ల, కొలాబరేటివ్ కాంబినేషన్ వల్ల అంటే వీ హ్యావ్ బొంబార్డింగ్ ఫిగర్స్. బిఫోర్ థియేటర్కల్ రిలీజే మాకు అన్నీ సెట్ అయిపోయినాయండి. సో దీన్ని అంత తీసుకున్నప్పుడు తెలుగు, మలయాళం అన్నిట్లోనూ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈవెన్ గుజరాతీ ఫిల్మ్స్ కూడా బాగుంది, మరాఠీ ఫిల్మ్ కూడా బాగుంది అంటే మనం కూర్చుని టీవీలో చూస్తున్నాం అండ్ విల్ గెయిన్ రెస్పెక్ట్. సో నేను కానీ, హీరో కానీ, వాసు గారు కానీ, మేము ఏంటి అంటే, మన మూవీ వస్తుంది అంటే ఏదో ఓటీటీకి వచ్చినప్పుడు ఓటీటీలో చేయడం కాదు, హడావుడి చేయడం కాదు, స్టార్స్తో మనం హడావుడి చేయాలి. అటు ఆమిర్ ఖాన్ గారు కానీ, లేదా ఇటు కార్తీక్ గారు కానీ చెయ్యాలి అనేది ఫిక్స్ చేసి మేము వెళ్ళి మా మూవీ వస్తుంది. అండ్ వీ నో మోర్ దాన్ థియేటర్స్, ఎందుకంటే ఫ్యూ ఈ ఎకనామికల్ ఇది ఉన్నాయి వాళ్ళకి. మన ప్రొడక్ట్ ఉందని చెప్పాలనుకున్నారు ప్రపంచానికి. వచ్చే రెస్పెక్టే వేరండి. ఇప్పుడు మీరు మలయాళంలో కూడా 2-3 ఫిల్మ్స్ చూసినప్పుడు వాళ్ళు మనకి ఎక్కడైనా కనబడినా, వాళ్ళ మూవీ నెక్స్ట్ ఏదైనా వస్తున్నా కానీ వీ విల్ వెయిట్, వాట్ ఎవర్ మే బి ద ప్లాట్ఫామ్, మనం చూసే ప్లాట్ఫామ్ అంట. సో మేమేంటంటే ఈ తండేలు వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ అండ్ మోర్ ఆర్ 100% ఆ బ్యాగేజ్ నెక్స్ట్ మూవీకి ఇంకా బాగా కంటిన్యూ అవుతుంది.